ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనములు, శుభములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ శ్రేష్టమైన పునరుత్థాన దినములో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క యోగ్యకరమైన సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవతి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిదండి. దేవుని లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం. దేవుడు మనకిచ్చిన వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఓకే, యెషయా రాసిన గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం చూద్దాం. 59వ అధ్యాయం, యెషయా రాసిన గ్రంథం నుంచి 59వ అధ్యాయం 1వ వచన భాగంలో రాయబడిన మాటను చదివి వినిపిస్తాను. రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా మరేమన్నంట వచ్చెను అంటున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఈ మాటలను రాసుకుందాం అందరం కూడా. రక్షింప నేరకం ఉండినట్లు మరి యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆయన హస్తము ప్రతివారిని కూడా ఆదుకునే హస్తం. ఆయన హస్తము ప్రతివారిని కూడా దీవించే హస్తం. ఆయన హస్తము ప్రతివారికి కూడా బలపరిచే హస్తముగా యెహోవా హస్తము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని హస్తము ఎవరికైనా సహాయం చేయకుండా ఉన్నదా అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి వారికి కూడా సహాయం చేసే హస్తమైన హస్తం, ప్రతి వారికి కూడా ఒక అభయమునిచ్చే హస్తము యెహోవా హస్తముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ గ్రంథములో మనం ధ్యానించినట్లయితే విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదంట. మనుషులు కొంతమంది ఉంటారండి, వారు ఏం చేస్తారో తెలుసా? వినబడినా కూడా వినబడినట్టు నటిస్తూ ఉంటారు, యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అవును, నన్ను పిలిచావా? నాకు వినిపించలేదే. అవును, నాతో నువ్వు మాట్లాడావా? నాకేం వినిపించలేదే అని మనుషులు ఎలాగుంటారంటే వినబడినా కూడా వినబడనట్లుగా వారు ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాటలు మనం వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. మనం చాలా జాగ్రత్త కలిగి మనం దేవుని మాటలను ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయన వాక్యం సెలవిస్తుంది ఆయన చెవులు మందం కాలేదంట. మనుషుల చెవులు ఎలా ఉంటాయంటే చాలా మందం. ఎంత మందం అంటే వినబడినట్టు నన్నేనా అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తూ ఉంటాం మనం. కానీ దేవుడు నువ్వు ఎక్కడుండి పిలిచినా దేవుడు పలికే దేవుడు. ఆయన దేవుని స్తోత్రం. నువ్వు అబ్బా తండ్రి అని పిలిస్తే చాలు ఆయన పలికే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా హస్తము కొరచ కాలేదంట. ఆయన హస్తాన్ని ఇక్కడ దేవుడు అన్నాడంటే సహాయం చేసే హస్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన దయ కలిగిన హస్తములతో కుంచివారిని ముట్టాడు, గుడ్డివారిని ముట్టాడు, లేదంటే దయ్యములు పట్టిన వారిని, పక్షగాయాల వారిని, ఇలా అనేక రకాలైన వ్యక్తులను తాకిన దేవుడు. ఎందుకంటే మనందరము కూడా ఆయన పిల్లలము కనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం ఆయన పిల్లలుగా ఉన్నాం కాబట్టి ఆయన పిల్లలైన మనము ఈరోజు ఎలా ఉంటున్నాం? ఈరోజు అదే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచన భాగాలు అంటాడు కదా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట? దేవుని ఆత్మచేత. అలాగన్నాడా? లేదంటే ఎవరైతే కానుకలు ఇవ్వటం చేత అన్నారా? లేదంటే ఎవరైతే దశంభాగాలు ఇచ్చేవారు అన్నారు? ఇక్కడ దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు.
ఈరోజు దేవుని ఆత్మ ఎంతమందిలో ఉంది ఈరోజు? అదే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు అనే మాట చాలా క్లియర్గా రాయబడి ఉంది. మరి దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని కార్యములను మాత్రమే ప్రోత్సహిస్తావు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని కార్యములను మాత్రమే చేస్తావు. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని గూర్చిన మాటలే నువ్వు పలుకుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు ఉంటారండి, ఏ పని పాట ఉండదు, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, వాటిని ప్రచారం చేస్తుంటారు, దేవుని వాక్యం చేయరు, దేవుణ్ణి ఘనపరచరు, దేవుని స్తుతించరు. వారు సొంత భజనలు చేసుకుంటుంటారు ఎంతసేపు కూడా. ఈరోజు క్రైస్తవులు కూడా అలాంటి వారు చాలా మంది ఎక్కువైపోయారు. ఈరోజు అని నామముల కన్నా పైనామము నా యేసయ్య నామమని నువ్వు ప్రకటించాలి. ఎందుచేతంటే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడివైతే, దేవుని ఆత్మ నీలో పనిచేస్తే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా దేవునిని మాత్రమే నువ్వు ప్రకటిస్తావు. చాలా మంది భక్తులండి పైకి నవ్వుతూ ఉంటారండి, లోపల చాలా బాధ అనేది ఉంటుంది. ఆ లోపలున్న బాధను బయటికి కనిపించకుండా విశ్వాసులందరూ కూడా సంతోషంగా ఉండాలని వారు ఆ బాధలను, కష్టాలను దిగమింగుకుంటూ బయటికి నవ్వుతూ నీతో నాతో మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అంటే ఎలా మాట్లాడతారంటే నాకు బాధలు కష్టాలు లేవని కాదు, ప్రతి వారికి ఉంటే. సేవకుడని వాడు ఏం చేస్తాడంటే వారికి ఉన్న సమస్యలను, కష్టాలను మరచి దేవుని పిల్లల కొరకు వారు ఏం చేస్తారంటే మొర్ర పెడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మచేత నింపబడిన వారందరూ కూడా దేవుని పిల్లల గురించి ఆలోచన చేస్తారు, దేవుని రాకడను గురించి భయపడతారు, దేవుని ఆ రాజ్య స్థాపన కొరకు సిద్ధపడతారు. దేవుని రాజ్యంలో నేను ఉండాలని ఏం చేసుకుంటారండి, వారి జీవితాలను కట్టుకుంటారండి ప్రతిరోజు కూడా. ఈరోజు నా జీవితం ఎలా ఉంది? ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాను? దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఈరోజు? ఓ రా వా 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 రబా షేకే తెర్రి బాబా బాబా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని వాక్యానికి సమయం ఇవ్వని వారు, దేవుని వాక్యానికి లోబడిన వారు, దేవుని వాక్యం అంటే భయభక్తులు లేని వారు ఈరోజు ఎందరో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ఎందరో ఉన్నారంటే ఈరోజు మంచిగా బట్టలు వేసుకుంటాం, చాలా చక్కగా తయారవుతాం, దేవుని మందిరానికి అందరికంటే ముందు వెళ్ళిపోతాం. కానీ దేవుని బిడ్డగా వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా? దేవుడి బిడ్డగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను నువ్వు క్యాచ్ చేస్తున్నావా? ఈరోజు ఈ మాట నా కొరకే దేవుడు మాట్లాడాడు. మనమేమంటాం, సేవకుడు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడండి, మా దైవజనుడు మాట్లాడుతున్న మాటలన్నీ నా కోసమే, నన్ను టార్గెట్ చేసి. అని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. మోషేతో దేవుడు అంటాడు కదా, మోషే యెహోవా దేవుడు తన్నప్పుడు తండ్రి నేను నెత్తివాని కదంటే దేవుడు ఏమంటాడంటే మోషే మాట్లాడేది నీవు కాదు నేనే. ఎవరు మాట్లాడతారండి? దేవుడు మాట్లాడతాడు. పుల్పిట్ మీద సేవకుడు నిలబడుతున్నప్పుడు సేవకుడి నోట్లోంచి వచ్చి మాటలన్నీ కూడా సేవకుని మాటలు కాదు, అవి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత మనలో నుంచి బయటకు వస్తున్న మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్న మాటలు. ఈ మాటలను మనం ఏం చేస్తామంటే తప్పుగా అర్థం చేసుకుంటాం. మనం
హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతున్నారో వారందరూ కూడా ఏమై ఉన్నారంట? దేవుని బిడలై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు. మరి అలాంటి దేవుని కుమారులైన వారు మేలులు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? దేవుని కుమారులైన వారు దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి వారి కార్యములు చేస్తున్నారా, సొంత ఆత్మ ప్రేరేపణ కలిగిన కార్యాలు చేస్తున్నారా? ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే విశ్వాసులను దూరం చేసుకుంటున్నారు. దేవుడు ఏమంటాడంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడంట. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవట దేవునికి ఇష్టం కాదు. హల్లెలూయా. ఇంకొక మాటని చదువుకుందాం. దేవుని ఆత్మతో నింపబడిన వారు చేయవలసిన కార్యం కూడా చూద్దాం. సామెతలు 25:21 తీసారండి. సామెతలు 25వ అధ్యాయం 21వ వచ్చిన భాగంలో ఏముంటుందంటే, నీ పగవాడు ఆకలి కొని నీ ఎడల వానికి భోజనము పెట్టుము. ఏం చేయాలంట? నీ పగవాడే, నీ శత్రువే కావచ్చు, ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నోరు తెరిచి నాకు ఆకలి ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వన్నప్పుడు నీవు ఆ పగను గుర్తు చేసుకోకూడదు. మరి దేవుడు అన్నాడు తెలుసా, మీ పాపములను నేను ఇంక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను. ఆయనేమో జ్ఞాపకం చేసుకొని అంటాడు, మనమేమో రాసేసుకుంటాం, మనం గుండెల్లో రాసేసుకుంటాం, మన హృదయం అని పలక మీద రాసేసుకుని ప్రతిరోజు డైలాగ్ మీద డైలాగ్ వాడాలి. మనం ఆ మనిషి కనబడితే ఆ డైలాగులతో మనం హింసించి వాడు నరకానికి పోవడం, మనం పోతాం. హల్లెలూయా. దేవుడేమో ఇంకెన్నడూ కూడా మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోనంటే, మనం మాత్రము ఆ వ్యక్తి మర్చిపోయిన మనం జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తికి జ్ఞాపకం చేసి మనశ్శాంతి లేకుండా దేవుని సన్నిధికి దూరపరుస్తూ ఉంటాం. వాడు దేవుని సన్నిధికి వస్తాడు, చక్కగా దేవుని మాటల ద్వారా తన హృదయాన్ని బలపరుచుకుంటూ ఉంటాడు. ఆ చేసిన విషయాలు మర్చిపోతాడు. నా తండ్రియే, నా దేవాతి దేవుడే, నా కొరకు రక్తం చిందించిన యేసయ్య, నా కొరకు ప్రాణం పెట్టిన నా మెస్సయ్య నా పాపములను నీకెన్నడు జ్ఞాపకము చేసుకొనన్నాడు కనుక నేను ఇంకా వాటి జోలికి పోను. కానీ మనం ఏం చేస్తుంటాం? గుండె మీద కారం జల్లినట్టు రేపుతూ ఉంటాం. మనశ్శాంతి లేకుండా, వాడు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోకుండా దేవుని సన్నిధిలో దేవుడి వాక్యము వినడానికి వచ్చిన వ్యక్తిని దేవుడి వాక్యానికి దూరపరిచే వ్యక్తిగా ఒకవేళ నీవుంటే, అది నీవై ఉంటే ఈరోజు నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడాలి. నీ ప్రవర్తన వాటికి విరుద్ధంగా ఉందంటే దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడలేదో వారు దేవుని పిల్లలు కారు, దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యం సెలవిస్తున్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడిన దేవుని కుమారుడు కుమార్తెగా పిలువబడుతున్న నీవు దేవుని ప్రేమను చూపించలేకపోతే, నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించని ఆ మాటకి ఇంకా అర్థం ఎక్కడుంది ఈరోజు? హల్లెలూయా. ఉందంటారా? కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును చూడండి, ఆయనని దోషి అన్న వారిని ప్రేమించాడు. యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడు, వారిని ప్రేమించాడు. ఆయన వీపు మీద పిడుగుద్దులు గుద్ది ఎవరు కొట్టారో ప్రవశించన్నప్పుడు కూడా ఆయన వారిని ప్రేమించాడు, వారిని క్షమించాడు. ఆ రెండు చేతుల్లో రెండు కాళ్ళలో మేకలు కొట్టినప్పుడు కూడా దేవుడు వారిని క్షమించాడు. ఆయన తల మీద ముళ్ళు కీరడం పెట్టిన వారిని క్షమించాడు. దాహం 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 అని ఆయన ఆ గొంతెండిపోతున్నప్పుడు నీరడితే నీరుకు బదులుగా ఆ చేదు అయిన చిరకరించిన వారిని కూడా దేవుడు క్షమించాడే గాని ఒక్క మాట కూడా అనలేదండి. ఆ కలవరి శిలువ నుంచి దేవుడు ప్రార్థన చేస్తున్నాడంట తండ్రికి, తండ్రి వీరిని క్షమించండి,
మీరు తెలియక చేస్తున్నారు. కానీ మనమైతే ఏమంటాం? నువ్వు తెలిసే చేసావు, నువ్వు కావాలనే చేసావు అంటావా లేదా మనం? కానీ దేవుని ఆలోచన చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. దేవుడు అంటున్నాడు కదా, వారు తెలియక చేశారు, వారి పాపం నేను అన్నాడు జ్ఞాపకం చేసుకోను. మనం ఏమంటాం? నువ్వు కావాలని చేసావు, నువ్వు జీవితాంతం అనుభవించాలి. ఏమంటావు? జీవితాంతం అనుభవించాలి. అవునా కాదా? కానీ ఇలా ఉన్నట్లయితే దేవుని ఆత్మ మనలో లేదండి. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు దేవుని చేత దైవికమైన మాటలు మాట్లాడతారు, ఓదార్పు కలిగిన మాటలు మాట్లాడతారు, ఆదరణకరమైన మాటలు మాత్రమే మాట్లాడతారు. రెచ్చగొట్టే మాటలకు చోటు ఉండదు, కీడు కలిగించే ఆలోచన వారిలో ఉండదు. వారి హృదయం ఎప్పుడు కూడా మేలును గూర్చి ఆలోచిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి ఏం చేయాలంట? నీ పగవాడు ఆకలిగా ఉంటే, నీ పగవాడు దాహం కలిగి ఉంటే వానికి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. నీ పగవాడు కష్టంలో ఉంటే, నీ పగవాడు వ్యాధి చేత కృంగిపోతూ ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యాకోబు పత్రికలో చూస్తాం కదా, విశ్వాస సహితము గల ప్రార్థన ఒక రోగికి స్వస్థతనిస్తుంది. ఆ రోగి కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుడు నాకు ఈరోజు స్వస్థతనిస్తాడని. హల్లెలూయా. మనము కూడా ఎదురు చూడాలి. అంతేగాని నా పగవాడు కదా, వాడు ఎలా నాశనం అయిపోతే నాకేంటి, వాడు ప్రోత్యపోని, వాడి జీవితం వాడిష్టం, వాడి కొరకు నీ ప్రార్థన చేయనన్నావా? దేవుడి ఆత్మ నీలో లేదంటే. హల్లెలూయా. మరి అలాంటి వారికి దేవుని హస్తం ఎలా ఉంటది? రక్షింపనేరక ఉండినట్లు